హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండాలి. ఎందుకంటే నీకు కొత్తగా చూపిస్తుంటే గోపురం ఏర్పడింది ప్రతి మనిషి తిరుగుతుంటే ఏర్పడిన తయారు చేస్తున్నామండి. ఇంకా తయారు చేయలేదు, తయారు అవుతుంది, స్టార్ట్ చేస్తున్నాము. మీకోసం చూపినాకి వచ్చానండి. చూడండి, ఇంకా లొకేషన్ ఏం కాదు, ఇంకా చాలా బాగుంటుందండి. ఇది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఎత్తులు పల్లలు అన్నీ ఉండేవండి ఫస్ట్. ఇప్పుడు అవన్నీ తీసేస్తామండి, ఉంచమండి. అవి గవర్నమెంట్ తలుచుకుని తేపడండి ఎయిర్పోర్ట్ అండి. ఇది ఆల్రెడీ తయారు అయిపోతుందండి. మీకు చూపినాక ఇక్కడికి వచ్చారండి. కొన్ని ఎడతాయి కదండి, ఆ అభిమానులు అందరూ చూస్తారండి జనాలు. చూడండి, అలాగే కిందకి వెళ్తే ఇంకా బాగుంటుందని కింద కూడా వెళ్తానండి మీకోసం. చూడండి, అదంతా ఎయిర్పోర్ట్ అండి. చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడ పెద్ద పెద్ద దొంకల సెట్లు ఇప్పట్లో ఉండేవండి. అదంతా తీర్చాలండి గవర్నమెంట్. చూడండి మీకోసం ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి ఇంకా మీకు బాగుండాలని ఇంకా లొకేషన్ కూడా చూపిస్తున్నాను. అవి కూడా చూడండి. ఎందుకంటే మీరు చూడాలని, మేము మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని మీకు ఇంకేం లేదండి నాకు. చూడండి మీకోసం ఇదంతా చూడండి, వెనక్కి చూడండి ప్రజలారా. గంగపుత్రి పోలరీ అంతే, చిన్న చూపు చూడకండి. ఎందుకంటే ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, ఒక లైక్ కొట్టండి. మీకు లైక్ కొడితే 10 మందిలోకి వెళ్తాయి వీడియోలండి, అందుకోసం తీస్తానండి. చూడండి, ఇంకా మీకోసం ఇంకా వెళ్తానండి, కష్టపడతానండి. గంగపుత్రి పోలరీ అంతే అలా ఉంటుందని మీకు చేయిస్తున్నాను. కానీ పేరు గంగపుత్రి పోలరీ ఇట్టుకున్నాను, అక్కడ కూడా అవి కూడా తీస్తానండి. గంగలో కూడా తీసి మీకు పెడతానండి. అవి తీస్తాను అన్నీ ఒకసారి. ప్రస్తుతం ధన ఉన్నానండి, ప్రస్తుతానికి ఇవే పెడతానండి. నేను 6 నెలల 15 దాకా నేను గంగలో కాలు పెట్టనండి, ఏటకి వెళ్ళండి. ఆ ఏటకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆ వీడియోలు వస్తాయండి. ప్రతి అభిమాని కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టండి, ఓకేనా? చూడండి, ఇంకా అలా చూపిస్తున్నాను. చూడండి ఇదంతా చూడండి, అది ఉందో అద్దె అంతవరకు ఎయిర్పోర్ట్ తయారవుతుందండి. అడ్డేస్తుంది గవర్నమెంట్, గోడ కట్టేస్తారు. అలాగ వెళ్ళి గోడ కట్టేస్తే మనం అతనికి వెళ్ళక అవదండి, అంతవరకు ఛాన్సా. చూడండి, అది కూడా చూడండి. ఇదే బాగుంది, ఈ లొకేషన్ బాగుందని ఇక్కడికి వచ్చానండి. అవతల పక్క మనం రానిలేండి. ఇంకా గేట్లకి అన్నీ వేసి మూసేస్తున్నారండి. చూడండి, చిన్న చిన్న కొండలా ఉన్నాయి కదండి. దగ్గరికి వెళ్తే ఇంకా చూడండి అలా ఉంటుందండి. అందుకని అంతా ఫస్ట్ అయితే చూడండి భయం వేసింది. అంతా అడవిలో ఉండేదండి. ఫస్ట్ అడవి ఉండేది, అలా గవర్నమెంట్ తెలుసుకుని రోడ్ అయిపోయిందండి. చూడండి, లొకేషన్ కూడా అలా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎవరు చూసినా చూడాలనిపించిన కూడా చేస్తానండి వీడియోలు. చూసిన ప్రతి అభిమాని కూడా నన్ను మాత్రం సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి. ఎందుకంటే మీ లైక్ కొట్టే బట్టి చూడండి, ఇది ఆ తోవ చూడండి, అది దెబ్బలపాలెం రోడ్ అండి. అది తోవ దెబ్బలపాలెం పక్కనే ఎయిర్పోర్ట్ తయారవుతుందండి. చూడండి అది కూడా చూపిస్తున్నాను. ఇది ఎయిర్పోర్ట్ తోవ అండి. ఇది చూడండి, ఇది ఉంది కదండి, ఈ లాంగ్ బండి వచ్చింది కండి. ఈ కొత్త ఇవతల పక్క తోవ అండి. ఇది అవతల పక్క తోవ, అవతల పక్క ఉంది. చూడండి, మీకు అది కూడా చూపిస్తున్నాను. తోవలోకి వెళ్తున్నాను. చూడండి, ఎయిర్పోర్ట్ తోవ అండి. అలా వెళ్ళిపోయి తిన్నగా వెళ్ళిపోయిండి, చివరికి వెళ్ళిపోతుందండి. ఇంకా అలా వెళ్తే అండి చూడడానికి బ్రహ్మాండంగా ఉంటుందండి. అవతల పక్క ఆ చివరికి మనం వెళ్ళినా చిన్న మనుషులు అడ్డేసారండి, రానిచ్చారు కదండి మనల్ని అండి. చూడండి, అంతా ఎలా తోవ ఎయిర్పోర్ట్కి మాత్రం వెళ్ళిపోవాలి, తిన్నగా వెళ్ళిపోవాలి. అలాగ వెళ్తాను, టైం అయిపోతాను వచ్చాము మేము. అది కూడా మీకు చూపిస్తానండి. చూడండి, అదే ఈ గోడ ఉన్నది, తెల్ల గోడ ఉంది కదండి, ఆ గోడ నుంచి అవతల పక్క ఎయిర్పోర్ట్ అండి. ఇవతల పక్క ఇంకా తయారవ్వలేదండి. ఇది పక్క చెయ్యరు. గంగపుత్రి పోలరాజు చూసిన అందరూ లైక్ కొట్టండి. జై హింద్.